హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎటువంటి పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెసరపప్పు కొబ్బరి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగుంటాయండి, పొంగుతూ వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ పెసరపప్పు కొబ్బరి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పెసరపప్పు కొబ్బరి బూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న గరిటెడు బియ్యం కూడా వేసుకున్నాను. రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చండి, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా 1-2 సార్లు శుభ్రంగా ఈ పెసరపప్పును అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో బౌల్ నిండుగా అయితే వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు ఇలా మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని కొట్టుకొని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నానండి. చూడండి, వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో కొబ్బరిని కూడా తీసుకోవాలండి. చూడండి, తురుము పక్కన పెట్టేశాను. ఇప్పుడు పెసరపప్పు అయితే హాఫ్ అన్ అవర్ నానిపోయిందండి. చూడండి, ఇలా నొక్కితే కనుక మనకి ముక్కలుగా అవ్వాలి పెసరపప్పు. ఇప్పుడు పర్ఫెక్ట్గా నానిపోయినట్టే అండి. వాటర్ మొత్తం వంపేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని సగం వరకు పెసరపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, కాటుకలాగా ఉండాలన్నమాట. మనకి ఎక్కడ కూడా బద్దలు అనేవి ఉండకూడదు. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిగతా పెసరపప్పులో ఒక 4 యాలకులు వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా మనం ఆ కప్పుతోనే వాడామండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత మిగతా పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసి ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమం ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని వేసేసుకొని మనం ఇలా గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా. ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడింది కదండి కొంచెం. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి, దాన్ని వేసేసుకున్నాము. మీరు కావాలనుకుంటే మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, అదైనా కూడా యూస్ చేయొచ్చు. కానీ దానికన్నా ఈ పచ్చి కొబ్బరి ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గట్టిగా ఇలాగా మనకి అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి వేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది కదండి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ చేస్తే బాల్లా అయితే కనుక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టే అండి. ఇప్పుడు దీన్ని ప్యాన్కి అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను త్వరగా చల్లారటం కోసము. ఒక 10 నిమిషాలు చల్లారితే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత నేను మీకు దీన్ని తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా అయితే చుట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చుట్టేసుకొని ఒక కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. మీరు కావాలంటే అరిటాకైనా లేదు అనుకుంటే ఆయిల్ కవర్ అయినా ఉంటుంది కదండి, దాని మీద అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పల్చగా అయితే ఒత్తేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం బూరెలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అయితే మనం వేసేసుకోవాలండి. 2 కాకుండా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒకళ్ళు చేసేవాళ్ళు ఉంటే మనం ఈజీగా ఇంకొకరు ఫ్రై చేసేసుకోవచ్చండి. చూడండి, మంచిగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో.
ఇదే విధంగా మనకి 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే పెసరపప్పు కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. మరి ఈ పెసరపప్పు కొబ్బరి బూరెలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.